హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన చేనుకైతే వచ్చినాం. మొత్తం 4 ఎకరాలండి మన చేను వచ్చేసి. ఒక ఎకరంలో అయితే పసుపు వేసినాం. చూడండి, ఇది ఇలా ఉన్నది పసుపు అయితే. మిగతా 3 ఎకరాలు పత్తి వేసినాం. కానీ పట్ట దిగుబడి ఏం రాక మొత్తం రోటివేటర్తో కొట్టించినామండి. కొట్టించి ఇప్పుడైతే మొక్కజొన్నలు వేద్దామని వచ్చినాం. సో మొక్కజొన్నలు వేసే ముందు అయితే మనం ట్రాక్టర్తో ఇలా బెడ్లు చేసుకోవాలండి. ఈ ట్రాక్టర్తో ఇప్పుడు బెడ్లు చేయించుతున్నా. మీకు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. బెడ్లు ఏ విధంగా చేసుకోవాలి, సో మీరు కూడా చూడండి. మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా లేదా అని ఒకసారి చూసుకోండి. దీనివల్ల మనకి ఏముంటుంది అంటే పంట దిగుబడి బాగా వస్తుందండి. నాగలతో కాకుండా ఈ విధంగా బెడ్లు చేసుకుంటే పంట దిగుబడి పెరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, బెడ్లు అయితే ఈ విధంగా మనం చేయించుకోవాలి. సో మనకు నచ్చినట్టు దగ్గరుండి చేయించుకోవాలండి ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం వాళ్ళకి చెప్పిపోయినాం అనుకో, ఇక వాళ్ళు వచ్చి వాళ్ళకు వచ్చినట్టు బెడ్లు చేసి వెళ్ళిపోతారండి. మన దగ్గరుండి అయితే చేయించుకోవాలి. ఇది ఒకటి. ఈ విధంగా మనం సాలు చేయించుకొని సాలుకి ఇరు ప్రక్కల మనం మొక్కజొన్నలు అయితే నాటుకోవాలండి. నాటుకున్న తర్వాత మనం నీళ్లు వేసుకుంటే విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయండి. దిగుబడి కూడా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం అయితే బెడ్లు కొట్టించుకోవాలండి. మనకు ఇంకొక 1.5-2 గంటలలో మనకు పని వాళ్ళు వస్తారు. సో మనం బెడ్లు కొట్టుకొచ్చి విత్తనాలు వేసే ముందైతే మనం ఒకసారి మనం తెచ్చిన విత్తనాలు వెరైటీలు వచ్చేసి ఒకటి అల్ట్రా అండి, ఇంకోటి డీకాప్ 9217. తెచ్చిన విత్తనాలు మనం అయితే ఫస్ట్ అయితే ఆరబెట్టుకోవాలండి. సో ఈ విధంగానైతే మనం ఒకసారి 1 గంట సేపు అయితే ఎండలో ఆరబెట్టుకోవాలండి. దీనివల్ల మొలకెత్తే శాతం పెరుగుతుంది. ఏమైనా తేమ ఉన్నా కూడా మనకు వెళ్ళిపోతుందండి. సో 1 గంట ముందైతే ఇట్లా మనం ఎండబెట్టుకుంటే మంచిగా మొలకెత్తుతాయండి. సో మన వీడియోస్ రోజు రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం అయితే ఎండలో మంచిగా నీట్గా ఆరబెట్టుకోవాలి. చూడాలండి ఈసారి ఈ వెరైటీ ఏ విధంగా దిగుబడి వస్తుందో మీకు మళ్ళీ లాస్ట్కు ఒక వీడియో చేసి చూపెడతానండి. సో 2 ప్యాకెట్లు వచ్చేసి డీకాల్బ్ 9217. సో మనం అయితే ఇట్లా అయితే విప్పుకొని బయట అయితే ఆరబెట్టుకోవాలండి విత్తనాలను. సో ఇదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.